తెలియజేస్తున్నారు. అందుకే రైతుల తాలూకు కష్టాలు తీర్చడానికి, రైతాంగం ఈ రోజు అప్పుల్లో కూలిపోయి ఉన్నటువంటి రైతులందరూ కష్టాలు తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల తాలూకా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తున్నారని కూడా రైతులకు హామీస్తున్నాం. రేపు మీ తాలూకా రైతుల తాలూకా రుణాలు ఏవైతే ఉన్నాయో, మీ లోన్లు కానీ ఏవి కానీ అప్పులు కానీ ఏమి ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అవన్నీ కూడా మాఫీ చేస్తారు. మీరు ఎవరు కూడా ఏం కట్టక్కర్లేదు. మరి అదే రకంగా మహిళలు డ్వాక్రా సంఘాలు, మీకు అందరికీ గుర్తుంటుంది, డ్వాక్రా సంఘాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మీకు అందరికీ కాస్త డబ్బులు ఇస్తే మీకు కూడా స్వయం శక్తి పెరుగుతుంది, మీకు కూడా చైతన్యం వస్తుంది, మీ ఇల్లు కూడా మీరు డెవలప్ చేసుకోవడానికి మీకు ఒక చైతన్యం వస్తుందని డ్వాక్రా సంఘాలు పెట్టి మీకు అందరికీ అప్పులు ఇచ్చారు. ఈ రోజు కూడా అప్పులు తీసుకుంటున్నారు, కానీ కట్టే పరిస్థితిలో మీరు ఎవరు లేరు. కూరగాయ ధరలు పెరిగిపోయినాయి, విద్యుత్ ధరలు పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, ఎక్కడికి వెళ్ళాలంటే ధరలు పెరిగిపోయినాయి, ఏం కొనుక్కోవాలన్నా ధరలు పెరిగిపోయినాయి. కాబట్టి మీరు అప్పులు తీసుకుంటున్నారు కానీ మీరు కట్టే పరిస్థితిలో లేరని చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ప్రత్యేకంగా డ్వాక్రా సంఘాల ద్వారా మీరు తీసుకున్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ చేస్తున్నారని కూడా మహిళలకు ప్రత్యేకంగా ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్క మహిళా సోదరుమని కూడా కష్టపడాలి. అందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి. ఒక ఓటు కాదు, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు వేసినప్పుడే మీరు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినట్టు, నాన్నగారికి మనం నిజమైన నివాళులు అర్పించినట్టు. 30 సంవత్సరాలు మన 30 సంవత్సరాలు ఈ శ్రీకాకుళం రాజకీయ చరిత్రలో ఎన్నో సేవలు చేశారు. మన తిమడాం గ్రామం లాంటి ఎన్నో గ్రామాలు, ఈ రోజు ఏ గ్రామంకి వెళ్ళినా, చిన్న గ్రామం గాని పెద్ద గ్రామం గాని, ఏ గ్రామంకి వెళ్ళినా నాన్నగారు చేసినటువంటి పని ఏదో ఒకటి అక్కడ కనబడుతుంది. ఒక రోడ్డులోనో, ఒక స్కూల్ బిల్డింగో, ఒక బస్ షెల్టరో, ఒక పంచాయతీ బిల్డింగో, ఏదో ఒక కార్యక్రమం. ఆయన చేసినటువంటి పనులు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. మరి అటువంటి మహానాయకుడికి మనం నివాళులు అర్పించాలి. ఎర్రన్నాయుడు అనే వ్యక్తికి చావు లేదు, ఆయన సజీవంగా మన మధ్యలో, మన జిల్లాలోనే, మన గుండెల్లోనే బతికి ఉన్నారన్నది ప్రజలు మీరందరూ కూడా తెలియజెప్పాలి. దానికి నాతో పాటు, ఈ చిన్నవాడితో పాటు ప్రజలు మీరందరూ కూడా ముందుకొచ్చి మీరందరూ కూడా సహకరించండి, మీరందరూ కూడా ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తుకి ఓటు వేసి మరి రమణమూర్తి గారిని, నాకు మీరందరూ గెలిపించి ఒక్క అవకాశం ఇవ్వండి. మీ కుటుంబ సభ్యులాగే ఉండి మీ తాలూకా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలోనూ మేము మీకు పరిష్కరించడానికి మేము ఎల్లప్పుడూ కూడా మీతో పాటు ఉంటాం. ఎర్రన్నాయుడు గారు లేరని చాలా బాధపడుతున్నారు. ఆ బాధను తీర్చడానికి ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చారు. మరి ఆ శక్తి నాకు రావాలంటే మీరందరూ కలిసి కట్టుగా నాకు ఆ శక్తిని ఇవ్వాలని కూడా ప్రజలు మీరందరినీ కోరుకుంటున్నారు. మీరందరూ ఐకమత్యమై ఒక కుటుంబంలాగా పనిచేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసినప్పుడే మరి నాకు కూడా ఈ జిల్లా అభివృద్ధి చేయడానికి కానీ, నాన్నగారు చేసినటువంటి పనులు నేను కూడా చేయడానికి కానీ నాకు కూడా శక్తి వస్తుంది. కేవలం ఎంపీగా రామ్మోహన్ నాయుడు గెలిస్తే ఏం చేయలేడు. అక్కడ ఎర్రనాయుడు గారి ఆశయాలు మొత్తం మనం సక్రమంగా నిర్వహించాలంటే రమణమూర్తి గారు గెలాలి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గెలాలి, ముఖ్యంగా మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి. దానికి ప్రజలు మీరందరూ కూడా సహకరించండి. మీరందరూ కూడా కష్టపడి ఎలక్షన్లు ఇంకో 2 నెలలు